ఫ్రెండ్స్ ఈరోజు సర్వే రిలీజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో, ఎన్ని సీట్లు వస్తాయో 10వ తేదీ చెప్తాను అనుకున్నా కదా. లాస్ట్ వీడియోలో కొంచెం మా అమ్మాయి మాట్లాడిద్దంట. చెప్పమ్మా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా అంచనా ప్రకారం కూటమికి 114 నుండి 132 వరకు ఛాన్స్ ఉంది. 114 మినిమం సీట్లు వస్తాయి. 114 నుండి 132 లోపు ఎన్నైనా రావచ్చు. నేను 130 దాకా టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను. అదే వైఎస్ఆర్సీపీకి 53 సీట్లు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 53 నుండి 53 అయితే మినిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత పడిపోవడానికి కారణం ఇప్పుడు ప్రజెంట్ 160 ఎమ్మెల్యేస్ దాకా ఉన్నారు. ఇది పార్టీ మారిన వాళ్ళు అందరినీ కలుపుకుంటే రీజను మనకి పోలవరం పూర్తవలేదు, రైతుల అసహనం ఎక్కువైపోయింది, భవన నిర్మాణ కార్మికులు చాలా విపరీతంగా ఫస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన ఫామ్ చేసిన మొదటి సంవత్సరం ఇసుక సమస్య వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది మన స్టేట్లో. 20 లక్షల దాకా ఉంటారు జాబ్స్ లేకుండా. అందుకని దీనికి తోడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విపరీతమైన సాటిస్ఫాక్షన్లో లేరు. ఇది మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ 1000 ఓట్లు మినిమం మెజారిటీ వచ్చేసింది ఆల్రెడీ కూటమికి అని నా సొంత అభిప్రాయం. నా వీడియో సేవ్ చేసుకోండి. మళ్ళీ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫీడ్బ్యాక్ తీసుకొని నాకున్న టీం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. కూటమికి మినిమం 114 సీట్లు మినిమం వస్తాయి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. 114 సీట్లు టీడీపీ జనసేన కూటమికి 114 సీట్లు మినిమం వస్తాయి అని నా సర్వేలో తేలింది ఫ్రెండ్స్. ఇది నా సొంత అభిప్రాయం. నాకున్నటువంటి టీం ద్వారా సర్వే చేసి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. 114 నుండి 132 సీట్లు మినిమం వస్తాయి కూటమికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.